ఓం నమో భగవతే శ్రీరమణాయ. చాలా సంతోషం నాయన. ఈ మాయలో పుట్టినటువంటి ప్రతి జీవి కర్మబద్ధుడు. కర్తని తాను అనుకోవటం వల్ల కర్మలు ఆచరిస్తూ పోతూ ఉంటాడు. కర్మ ఫలితాలు అనుకూలమైన ప్రతికూలమైన, సుఖమైన దుఃఖమైన, సంతోషమైన విషాదమైన వాటిని అనుభవిస్తూనే పోతూ ఉంటాడు. అసలు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది? ఒక సందర్భంలో రమణ మహర్షులు వారు ఇల్లు విడిచి తిరువణ్ణామలై వచ్చినప్పుడు విరూపాక్షకేవులోను అక్కడ ఇక్కడ ఆయన ఒంటరిగా సంచరిస్తూ ఉండేవారు. ఆ సందర్భంలో రమణ మహర్షి యొక్క తల్లి ఒకసారి మేనమామను కూడా తీసుకుని మహర్షులు వారిని చూడటానికి వచ్చి, ఇక్కడ ఎందుకుంటావు నీవు, హాయిగా ఇంట్లో ఉండొచ్చు కదా, ఏ ఇబ్బంది లేదు మాకు, రావలసిందిగా అడగటం జరిగింది. ఆ సందర్భంలోనే మహర్షులు వారు ఈ విషయాన్ని ప్రస్తావించాడు. సృష్టికర్త ఈశ్వరుడు పరమేశ్వరుడు జీవులను వారి వారి కర్మానుసారంగా ఆడిస్తూ ఉంటాడు. ఎక్కడికి తీసుకువెళ్ళాలి, ఎక్కడికి ఉంచాలి అనేది ఈశ్వరుడు నిర్ణయిస్తాడు. ఏది జరగవలసి ఉన్నదో అది నీవు ఎంత అడ్డుకున్నా అది జరిగి తీరుతుంది. ఎందుకు ఉదాసన పడతావు? ఏది జరగకూడదని ఉన్నదో అది నీవు ఎంత ప్రయత్నం చేసినా జరగదు కదా. మరి ఏం చేయమంటారు? ఊరక ఉండుటే శ్రేయస్కరము, మౌనము అంటూ ఆ రోజుల్లో తల్లిగారు వచ్చినప్పుడు చెప్పినటువంటి మాటలు. దీనిలోని అంతరార్థం పరమార్థం ఒకటి బాగా స్పష్టంగా తెలుస్తున్నది. అదేమిటంటే జీవుడు స్వతంత్రుడు కాదు. తన పుట్టుక తన మరణము తన చేతుల్లో లేదు. పైగా ఒకదాని మీద ఆధారపడి తాను ప్రకాశిస్తాడు. కథల్లో మనం చెప్పుకున్నట్టు చంద్రుడు యొక్క శుక్లపక్షము కృష్ణపక్షము సూర్యుడి మీద ఆధారపడి ఉన్నట్టు చంద్రుడికి స్వయం ప్రకాశము లేనట్లు ఇక్కడ కూడా కర్మలు ఆచరిస్తున్నటువంటి ఈ మాయా నేను తనకు తానుగా ఏదీ చెయ్యలేడు. ఆ ఉच्चతర శక్తి వారి వారి కర్మానుసారముగా ఈ మాయలో సృష్టి యావత్తుని అది నడిపిస్తూ ఉంటుంది అని దీని యొక్క అంతరార్థం అనుకోవచ్చు. వ్యక్తిగా నడిపిస్తుంది, సమిష్టిగా నడిపిస్తుంది, అదిగో అటు దేశాలను కూడా నడిపిస్తుంది. కాబట్టి ఈ
జీవుడు అంటే తాను కాని దానితో తన ఉనికిని ఏర్పరచుకున్నటువంటి ఒక మాయావి, ఒక అభూత కల్పన. దాన్నే ఆదిశంకరుడు చిత్ జడ గ్రంథి అంటూ చెప్పుకొచ్చారు. అది ఒక ముడి అన్నారు. ఉనికి లేని అహంకారము దేహాదులని ఆశ్రయించి ఒక వ్యక్తిత్వాన్ని చాటుకుంటూ ఇంద్రియాలకు భోగి అవుతూ సుఖదుఖాలను అనుభవిస్తూ తాను తెచ్చుకున్నటువంటి పిడికెడు ప్రారుద్ధాన్ని అనుభవిస్తూ పోతూ ఉంటుంది. పుట్టుక మరణము అందులోనివే, ప్రారంధ కర్మలోనిదే అని మనం ఈ మాయలో చెప్పుకోవచ్చు. ఇక్కడ తాను కాని దానితో అన్నప్పుడు మరి తన స్వరూపం ఏమిటి? నేను ఉన్నాను అన్న ఎరుక మాత్రమే తన స్వరూపము. దాన్ని మరచి వాసనపూరితమైన జీవితాన్ని గడపటానికి ఇదిగో ఈ దేహాలని ఆశ్రయించవలసిన అవసరం ఉన్నది. నిజానికి దేహమే ఆశ్రయిస్తుంది ఈ కర్మానుసారంగా. దేహం ఎన్నడన్నా చెప్పిందా అది ఉన్నట్టు? నీవు చెబుతున్నావు ఈ దేహము నాది అని. ఈ సందర్భంలో మహర్షులు వారు ఒక విషయాన్ని చాలా స్పష్టం చేస్తున్నారు. నాది నాది అంటున్నావే, ఆ నేను ఉన్నదేమో చూడు. లేని దానికి ఇంతటి ఆర్భాటాలు, ఇంతటి బోధలు, ఇంతటి బాధలు, ఇంతటి శాస్త్రాలు అంటూ చెప్పుకొచ్చారు. ఇది లేదు అని తెలియాలి అంటే మరి సత్యప్రకాశంతోనే కదా. సత్యము అనుభవానికి వచ్చినప్పుడు కదా సృష్టి లేదని, జనన మరణాలు లేవని, అసలు కర్మే లేదని, జన్మే లేదని, లేకపోతే ఎలా చెబుతారు? కృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా అర్జునుని ఉద్దేశించి ఎన్నో సూచనలు ఇచ్చారు కదా. అర్జున, నువ్వు నేను పుట్టలేదు, ఈ రాజలోకాలు లేవు, ఇక మీద ఉండబోవు అని. అటు సృష్టి లేదని, ఇటు పుట్టుక లేదని, నువ్వు నేను దేహం కాదని, ఉన్న సత్యం ఒకటేనని ఇన్ని రకాలుగా చెప్పటం జరిగింది. అక్కడ కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? తాను కర్తను అనుకుంటున్నాడు కాబట్టి. నేనెలా చంపుతాను? గురువులు, పెద్దలు, బంధువులు వీళ్ళందరినీ కూడా నాశనం చేసి అటువంటి రాజ్యం నాకెందుకు అంటూ విలపించాడు, ఆక్రోశించాడు. అప్పుడు చెప్పవలసి వచ్చింది 700 శ్లోకాలు. కృష్ణ భగవానుడు సత్యాన్ని చెప్పటానికి మరి అవకాశం దొరికింది అక్కడ. కర్తవి నీవు కాదు, ఈశ్వరుడే కర్త. ఆయన చూసుకుంటాడు. నీ ధర్మాన్ని నీవు నిర్వర్తించు. క్షత్రియ ధర్మంగా
నీవు చెయ్యి అంటూ సూచించారా లేదా? మరి ఇక్కడ ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలని రమణ మహర్షుల వారు పదే పదే చెప్పటం జరిగింది. అదేమిటి అంటే, ఈ పంచభూతాలలో పృథ్వీ తేజో వాయురాకాశాదులలో ప్రతి వస్తువుకి కొన్ని లక్షణాలు ఉంటాయి. అగ్ని తీసుకోండి, దానికి ప్రకాశించే లక్షణం, దహించే లక్షణం, ధర్మం ఉంది కదా. నీటికి శీతల ధర్మం ఉంది కదా. వాయువుకి సరే చంచలమైనటువంటి ధర్మం ఉంది. ఎక్కడా స్థిరంగా అది ఉండదు, కదిలిపోతూ ఉంటుంది కదా. మరి జీవుడి దగ్గరికి వచ్చేసరికి ధర్మం ఏమిటి, లక్షణం ఏమిటి అని యోచించినప్పుడు ఆత్మే ధర్మము. ఆత్మ అంటే తెలియకపోవచ్చు. తత్వమసి వాక్యంలో అదే నీవు అని సూచించవచ్చు. అంతేకాని పుట్టటము, నశించటము, కర్మలాచరించటము, పునరపి మరణం, పునరపి జరణం, ఇది నీ ధర్మము కాదు అని సూచించటానికి అన్ని రకాలుగా చెప్పవలసిన అవసరం కలిగింది. కృష్ణ పరమాత్మ గీతలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ స్వధర్మమని, పరధర్మమని విశ్లేషణ చెయ్యటం జరిగింది. ఇక్కడ పరధర్మము అంటే ఇందాక చెప్పినట్లు నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకుని నేనంటే దేహము, వ్యక్తిని అనుకోవటం అనేది పరధర్మము. అహం స్మరణగా ఉన్నానన్న ఎరుకతో నీవు నిలిచి ఉన్నప్పుడు మరి అది స్వధర్మము, అది నీ లక్షణము. ఆ విధంగా ధర్మము అంటే అది బాధ్యత కాదు, ధర్మము అంటే ఒక డ్యూటీ కాదు, ధర్మము అంటే మాయలో అనుకునే మతము కాదు, ఆచారము కాదు. అది నీ లక్షణం, నీ సహజత్వం. నీవు కావాలన్నా వద్దన్నా, చేసినా మానుకున్నా, పుట్టినా పుట్టకపోయినా, కర్మలు ఆచరించినా ఆచరించకపోయినా నీవు ఆత్మవేను. బై డిఫాల్ట్ యు ఆర్ ది సెల్ఫ్ అండ్ నాట్ అదర్వైజ్. అంటే నీకు తెలిసినంత మాత్రాన జగత్తు సత్యం అనుకుంటున్నావు, ఆత్మ తెలియనంత మాత్రాన నా స్వరూపం నాకు తెలియదు అంటున్నావు. దీని అర్థం ఏమిటి? స్వధర్మము పరధర్మమే కదా ఇక్కడ కూడా. కనుక నాయన నీవు గ్రహించవలసింది, నీవు దేహము కాదని, మనస్సు కాదని, బుద్ధి కాదని, ఇంద్రియాలు కాదని, అసలు ఏదీ కాదని అంతర్ముఖంగా నీకు తెలుస్తుంది. అది నీ సహజత్వం, స్వయం ప్రకాశం. నేను ఉన్నానన్న ఎరుకతో జ్ఞాన వృత్తి చేత అది ప్రకాశిస్తూనే ఉన్నది. దాన్ని నీవు తెలుసుకోవటం కాదు. ఆ ప్రకాశమానంలో ఇదిగో ఈ జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, నీ భావనలు, నీ జరణ మరణాలు, ఈ అవస్థాత్రయములు, ద్వైత జ్ఞానము ఒకటి కాదు. ఇదంతా కూడా అదృశ్యమైపోతుంది కదా.
నీవు కాసేపు నిద్రపోతేనే నీ దేహం ఏమైంది, ఈ జగత్ ఏమైంది, నీ సంసారం ఏమైంది. ఈ సందర్భంలో మహర్షులు వారిని కూడా ఎన్నో ప్రశ్నలు అడుగుతూ అందులో ఒక ప్రశ్న సూటిగా అడిగారు. భగవాన్, జగత్తు ఉన్నదా, ఉండి నశించిందే, అసలు లేదా అని. అసలు లేదు అనేది వారి సమాధానం. అనుభవం కూడా ఉన్నది ఎరుక మాత్రమే, లేనిది సృష్టి. మంచిది, మౌనమే శరణ్యం. డేటాతో మాట్లాడుతున్నా అందుకు. వెరీ గుడ్. చెప్పమ్మా, ఏమన్నా అనుమానాలు ఉన్నాయా? అమ్మా పద్మజ. లేవు గురువు గారు. ఏమీ లేవని తెలుసుకునేవాడు ఉన్నాడేమో చూడుకొని. వాడున్నాడు గురువు గారు. ఏమీ లేదు అంటే తెలుసుకునేవాడు ఉన్నాడు కాబట్టి వాడు ఉన్నాడేమో చూస్తే వాడు లేడు, ఉన్నదే ఎరుక ఉంటుంది, అవేర్నెస్. గురువు గారు. కానీ అమ్మా, ఈశ్వరుడు జీవులను తమ తమ ప్రారబ్ధ కర్మలను అనుసరించి ఆడిస్తున్నాడు. ఏది జరగవలసినదో అది ఎవరెంత అడ్డుపడినా జరిగే తీరుతుంది. ఏది జరగకూడదని ఉందో అది ఎవరు ఎంత ప్రయత్నించినా జరగదు. కనుక మౌనమే శరణం. ఇక్కడ ఇవన్నీ మాయలో చెప్పుకునే మాటలు. గురువు గారు, ఎందుకని నువ్వు ఎంతో ఆశిస్తావు, ఇట్లా ఉంటే బాగున్ను, అట్లా ఉంటే బాగున్ను, ఇది అనుకూలము, ఇది ప్రతికూలము అని అనుకుంటావు. నీవు ఎంత అనుకున్నా జరిగేది జరుగుతుంది తప్ప నీవు అనుకున్నది జరగదు. అవును గురువు గారు. అంటే నీకు అనుకూలమైంది జరగాలని ఆశించడం సహజంగా జరుగుతూ ఉంటుంది. అవును, అది జరగదు. అవును గురువు గారు. అంటే ఇక్కడ ఎందుకు జరగదు ఈ మాయలో అంటే నీ డెస్టినీ కర్మ ప్రారంభం వేరుగా ఉంది కాబట్టి జరగదు. ఇది మాయలో చెప్పుకునే ఒక కర్మ సిద్ధాంతం. కర్తం అనుకుంటున్నావు కాబట్టి కర్మ ఉంది అక్కడ. కర్మ ఉంటే ఫలితం ఉంటుంది. ఆ ఫలితం అనేది నీవనుకున్నది ఉండదు, ఏది రావాలో అది వస్తుంది. అవును గురుగారు. కాబట్టి నీ చేతిలో కర్మ ఫలం లేనప్పుడు మరి ఏ విధంగా నువ్వు రియాక్ట్ అవుతావు? జీవులను ఆడిస్తున్నాడు అంతవరకు. ఇప్పుడు మన మానవుడి ప్రయత్నం అనేది ఉంటుంది కదా గురువు గారు. అంటే మనం ప్రయత్నం చేసి వదిలేయచ్చు కదా. అంటే ప్రయత్నం చేసి నా చేతిలో కాదు, ఇది జరగదు, అయ్యే పని కాదని చెప్పేసి అని వదిలేయడం. ఆ ప్రయత్నం కూడా చేయకూడదంటారా? కాదమ్మా, ప్రయత్నం కూడా నీ కర్మలో ఉంటే చేస్తావు, లేకపోతే చెయ్యవు. నీకు ఆలోచన వస్తున్నది అంటేనే నీ కర్మలో ఉంటే ఆలోచన వస్తుంది. మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఫలితం మటుకు నీవు ఆశించింది రాదు, కర్మలో ఏది ఉందో అది వస్తుంది, అది నీకు తెలియదు. అవును గురువు గారు. ఇప్పుడు రెండు కర్మే. ఆలోచించడం కర్మ, ఫలితం నీ అనుకున్నది రాకపోవటం కర్మే. ఇన్సిడెంట్ గా అనుకున్నది వస్తే నేను సాధించానంటావు, అనుకోది రాకపోతే దైవం అనుకూలించలేదంటావు. అంతే. అవును గురువు గారు. కాబట్టి మాయ అంతా కూడా కర్మవశం. అది అటు మహాభారతమైన కర్మే,
ఇటు జీవుడి యొక్క జీవితము కర్మవశము. ఉమ్, కర్మ అనేది మంచి మాట అమ్మా, చెడు ఉమ్, మాట కాదు అది. ఉమ్, ఏది జరగవలసి ఉన్నదో అది డెస్టినీ. ఉమ్, సమస్య ఎక్కడొస్తుంది? నువ్వు ఆశించడం జరగకపోవడం అక్కడ వస్తుంది. ఆ, అవును గురువు గారు. ఉమ్, ఎప్పుడైతే నువ్వు ఏది ఆశించవో ఉమ్, కర్మ ప్రభావం ఎటున్నా నీకేం అనిపించదు. ఉమ్, నువ్వు ఎక్స్పెక్ట్ అంటే చేసినప్పుడే సమస్య. ఇక్కడ చెప్పు. పరీక్ష ఉందనుకోండి, పరీక్షకి చదువుతాము, రాస్తాం పరీక్ష, కానీ ఎట్లాంటి ఫలితం వచ్చినా తీసుకోవడానికి సంసిద్ధంగా ఉండాలి. నువ్వు ఉన్నా లేకపోయినా టైం ఆల్టర్నేట్ లేదు నీకు. నీకు ఆల్టర్నేట్ లేదమ్మా. గురువు గారు. సమదృష్టి అనేది తర్వాత ప్రశ్న. అసలు ఆ. నిన్ను ఆడించేది ఆ ఉచ్చత్ర శక్తి నీ కర్మానుసారంగా ఆడిస్తుంది. ఆహా, సరే సరే, నీ చేత పరీక్ష రాయిస్తుంది, నీ అవునండి. చేత సక్సెస్ చేస్తుంది, నీ చేత ఫెయిల్యూర్ చేస్తుంది. అవునండి. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఫలితము ఈశ్వరుడి చేతుల్లో ఉంటుంది, కర్మలేవో నువ్వు చేస్తావు. ఆ See గురువు the గారు. difference. ఆ ఆ గురువు గారు. కర్మని ఈశ్వరుడు చేయడు. కరెక్టే గురువు. అంటే పరీక్ష రాయడం కూడా నా డెస్టినీలోనే ఉంది. ఉంది కాబట్టి రాస్తావు, ఆ లేకపోతే పరీక్ష రాయవు అసలు. ఆహా, ఆ గురువు గారు. ఇప్పుడు నువ్వేం చదువుకోలేదనుకో, చదువుకోకపోవటం అనేది నీ ప్రోగ్రామ్ లో ఉంది. ఆ గురువు గారు. కానీ ఎంత చదువుకోకపోయినా ఆ ఉచ్చతర శక్తికి శరణాగతి అయినావు అనుకో, నీకు ఆ ముందు గురువు గారు. రియలైజేషన్ ఇస్తాడు, చదువుకున్న వాడికి ఇవ్వడు. ఆ గురువు గారు. ఎందుకని? నేను చదువుతున్నాను, నేను చేస్తాను, నేను సాధిస్తాను. ఇప్పుడు శాస్త్రాలన్నీ చదువుతాడు, ఏదో మార్గం కనపడుతుంది, నేను అది ఆ గురువు చేయాలి గారు. ఇది చేయాలి అనుకుంటాడు. నువ్వు ఎన్ని చేద్దాం అనుకున్నా ప్రోగ్రామ్ ఉన్నదే చేస్తావు. ఏమ్మా, అర్థమవుతుందా? అర్థమవుతుంది. అంటే అంచేత కర్మ కర్మ చేయడం కూడా మానవుడి చేతిలో లేదు. కర్మ కూడా అదేగా భగవంతుడే చెప్పేది, చేయిస్తున్నాడు. కర్మ అదేగా కూడా భగవంతుడే చేయిస్తున్నాడు. నాయనా, నీ ప్రోగ్రామ్ ప్రకారం నీ చేత నడిపిస్తాడు. నడిపిస్తే కర్మ చేతిలో లేదు, ఫలితం చేతిలో లేదు. ఏది లేదు అసలు. ఇన్స్ట్రుమెంట్ అది కూడా నీకు తెలియదు. ఇన్స్ట్రుమెంట్ అది కూడా తెలియదు. నీవు ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది, నీవు యాక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, నీవు తింటున్నట్టు అనిపిస్తుంది. నీకు వచ్చే అనారోగ్యం కూడా నువ్వే అనుభవిస్తావు, ఈశ్వరుడు అనుభవించడు. అంటే కర్మలు అంటే వినటము, తినటము, చూడటము, అనుభవించటము, ఇవన్నీ కర్మలు, యాక్టివిటీస్. క్షణ క్షణము పుట్టినప్పటి నుంచి దేహము రాలిపోయేంత వరకు కర్మ జీవుణ్ణి వెంటాడుతుంది. అదే ఆదిశంకరులు కూడా చెప్పింది, కర్మ ప్రభావము చేత దేహము రక్షించబడుతుంది అన్నాడు. ఇంకో రకంగా ఉండదు ఇది. మరి ఎందుకు ఆడించాలి జీవుణ్ణి? బికాస్ ద ప్రోగ్రామ్ ఈజ్ లైక్ దట్. కృష్ణ పరమాత్మ గీతలో ఏమంటున్నాడు? కర్మలు చెయ్యి, ఫలితం నాది అన్నాడు. ఈ కర్మలు చెయ్యి అంటంలో కూడా ఇండిపెండెంట్ గా చేయలేడు, ప్రోగ్రాంలో ఉంటేనే చేస్తాడు. సో సర్వాన్ని నడిపించేది ఆ శక్తేను అని చెప్పడు. హయ్యర్ పవర్. ఏమైనా రవి, ఆర్ యు గెటింగ్ ది పాయింట్? గురువు గారు, అంటే ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఏది జరగవలసిందో అది జరిగి తీరుతుందని ఈశ్వరుడు వారి వారి ప్రారంభం అనుసరించి అది జరిపిస్తాడు అన్న, అది భగవాను తల్లి గారు రమ్మంటే ఆ పలక మీద రాసి చూపించాడు. నిజానికి అక్కడ మరి అది ఒక ఇన్స్ట్రుమెంట్ గా అనుకున్నప్పుడు, తల్లి చెప్పినప్పుడు నేను ఒక ఇన్స్ట్రుమెంట్ అన్నప్పుడు ఆ డెసిషన్ తీసుకోకుండా వెళ్ళిపోవాలి కదా అక్కడి నుంచి.
తల్లి గారు వెళ్ళిపోవటానికి చెప్పినప్పుడు ప్రోగ్రామ్ లో లేదుగా. అంటే అక్కడ ఒక డెసిషన్ తీసుకున్నారు కదా ఆయన. అమ్మా డెసిషన్ తీసుకున్నప్పటికీ తీసుకునేది కూడా ప్రోగ్రామ్ లో భాగం. నేను రాను, ఈశ్వరుడే ఆడిస్తాడు అనేది కూడా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ హిస్ డెస్టినీ. లేకపోతే తిరువన్నామల ఎందుకు ఎక్కడైనా ఉండొచ్చుగా. అదే గురువు గారు, అక్కడే కొంచెము ఆ లాజిక్ ఏంటంటే, ఇప్పుడు డెసిషన్ ఇప్పుడు ఏదన్నా ఒకటి మనకి యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా అనేది మన చేతుల్లో లేదు. ఇప్పుడు ఒకళ్ళు ఏదైనా చెప్తారు, అది యాక్సెప్ట్ చేస్తే అక్కడేమో ప్రోగ్రామ్ డెసిషన్ తీసుకున్నట్టు అనిపిస్తుంది, ఇంకో పక్క ఇన్స్ట్రుమెంట్ గా లేనేమో అనిపిస్తుంది. ఇక్కడ మహర్షి యొక్క వ్యక్తిత్వం ఏనాడో రాలిపోయింది. ఇక్కడ డెసిషన్ తో సంబంధం లేదు, అహంకారంతో మాట్లాడటం లేదు మహర్షి. డైరెక్ట్ గా ఈశ్వరాజ్ఞతో ఇదంతా జరుగుతుందని చెబుతున్నాడు. నీ చేతుల్లో ఏమీ లేదంటున్నాడు. ఎందుకు నువ్వు బాధపడతావు, ఏది నువ్వు మార్చలేవు, వెళ్ళిపో అని చెప్పాడు. అట్లా నువ్వు మార్చలేనప్పుడు ఎందుకే తాపత్రయం, అది తల్లికి సూచించాడు. ఇప్పుడు రాను వస్తానన్న పదం కంటే కూడా ఈశ్వరుడు అందరినీ నడిపిస్తున్నాడు అనేది అక్కడ మెసేజ్. అది అర్థమైంది గురువు గారు, కానీ అక్కడ మెసేజ్ చెప్పారు, కానీ అక్కడ ఎట్ ది సేమ్ టైము నేను రాను, ఇక్కడే ఉండాల్సి వస్తుంది అన్న డెసిషన్ కూడా తీసుకున్నారు కదా. లేదుగా, ఆ మాట అనలేదుగా. అనలేదు, డైరెక్ట్ గా అదే కదా. కాదు నాయన, ఎక్కడుంటాడో తనకే తెలియదుగా. జ్ఞాని ఎలా ఉంటాడంటే ఎండుటాకులాగా ఉంటాడు. కాసేపు విరూపాక్షేపు, కాసేపు కింద, కాసేపు నేల మీద, కాసేపు గుళ్ళో ఇట్లా తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ ఉండాలి, ఇక్కడ వద్దనే భావన లేదు అక్కడ. తను చెప్పవను, ఎక్కడ ఉండదలిచాడో చెప్పలేడు. ఈ ప్రాపర్టీస్ అంతా కూడా కోర్టు కేసుల్లో వచ్చినప్పుడు ఏమన్నాడు, నాకు దీంతో సంబంధం లేదు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతే ఎక్కడికైనా సరే, నాకు దీంతో బంధం ఎక్కడుంది. అదే మాట మరి తల్లితోనూ నాకు ఇక్కడ సంబంధం లేదు పద అని చెప్పి తనతో అయినా రావచ్చు కదా, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో చోటకి ఎట్టా అలా ఆ సంబంధం లేక తిరుగుతూ ఉండొచ్చు కదా. వ్యక్తిత్వం ఉంటే అనేవాడు ఆ మాట. నీ మాట వ్యక్తిత్వం ఉంటే అనేవాడు. వ్యక్తిత్వం లేదు కాబట్టి సర్వాన్ని ఉच्चतर శక్తికి వదిలిపెట్టాడు. తనలో సంకల్పం లేదు, అయినా తిరుగుతూ ఉన్నాడు, నడుస్తూ ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. వ్యక్తిత్వంతో మాట్లాడటం లేదు విశేషం. జ్ఞాని నడుస్తూ ఉంటే ఈజ్ మెజరింగ్ ది స్కై అన్నాడు. అంటే ఇక్కడ నాది అనేటువంటి ఆ ముడి తెగిపోయి ఉంది, అందుకని ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. నువ్వు ఎందుకు బాధపడతావు, జరిగి తీరుతుంది, చేతుల్లో ఏం లేదు, నడిపించేది ఆ ఉच्चतर శక్తి అని చెప్పుకొచ్చాడు. దాన్ని మన ఇప్పుడు జ్ఞాని అంటే అలా చెప్పగలిగాడు. ఇప్పుడు అది అహంకారంగా ఉన్నప్పుడు అదే నడిపిస్తుంది అనుకోండి, కాకపోతే ఇప్పుడు అహంకారం బయటకు వస్తుంది కాబట్టి దాన్ని ఆ స్టేట్మెంట్ ఈ అహంకారంతో ఎలా తీసుకోవాలంటారు? ఇప్పుడు ఈ అహంకారం కూడా ఉన్నా లేకపోయినా, నీలో సంకల్పాన్ని తెచ్చినా తేకపోయినా, నిన్ను నడిపించేది రమణ మహర్షినైనా నిన్నైనా ఒకటే. గురుగారు, ఇక్కడ కర్తృత్వం ఉంటుంది, బాధపడతావు, కర్తృత్వం లేదు, అన్ని సమానంగా తీసుకుంటాడు. అదే తేడా. అల్టిమేట్ గా నడిపించేది ఆ ఉच्चतर శక్తి. జ్ఞానిని అజ్ఞానిని కూడా నడిపించేది అదే. అక్కడ సమదృష్టి ఉంటుంది, ఇక్కడ సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటారు. దట్స్ ఆల్. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది కర్మలో భేదం లేదు, ఎవరి కర్మానుసారంగా అది అనిపిస్తూ పోతూ ఉన్నారు. ఇస్ ఇట్ నాట్? అవును. ఇప్పుడు జీవుడు ఏమనుకుంటాడు,
నేను చేశా కాబట్టి ఇది అయింది అనుకుంటాడు. ఉమ్. దాంతో సంబంధం లేకుండా మనిషి ఉంటాడు అట్లా. ఆర్ యు గెటింగ్ ది పాయింట్ డిఫరెన్స్? గురుగారు అవును. అంటే దేహాత్మ బుద్ధి అనే ముడి జ్ఞాని విషయంలో తెగిపోయి ఉంటుంది. మనస్సు ఉంటుంది, మాట్లాడతాడు, బంధం ఉండదు. అజ్ఞాని దృష్టిలో తెగిపోదు, ఇంటాక్ట్ గా ఉంటుంది. అవును. నాది, నేను చేస్తున్నాను అని. అసలు నువ్వు చెయ్యకపోయినా నీవు చేస్తున్నావన్న భావన నీకు తీవ్ర స్థాయిలో ఉంటుంది ఈ మాయలో. ఉమ్. ఇద్దరు కర్మలు అనుభవిస్తారు. కాకపోతే జ్ఞాని కర్త లేని కర్మలు అనుభవిస్తాడు, కర్త ఉండి సుఖ దుఃఖాలు అనుభవిస్తాడు. ఇక్కడ ఇద్దరు తప్పుకోవడానికి వీలు లేదు నాయన. అక్కడ మాయలో. ఏది జరిగినా జరగకపోయినా జ్ఞానికి సంబంధం ఆ. లేదు. ఈశ్వరుడు నడిపిస్తుంటాడు ఆ, కాబట్టి ఇక్కడ ఇక్కడ సంబంధం సంబంధం పెట్టుకుంటాడు. పెట్టుకొని దుఃఖిస్తావు, నాదంటావు, బంధం అంటావు, అయ్యో అంటావు, కుయ్యో అంటావు. ఆ మాట అంట అక్కడ. ఉమ్. కాబట్టి కర్త నేను కాదు, కర్త ఈశ్వరుడు. ఈ ఫలితం కూడా ఆయన అనుభవిస్తాడు, నాకెందుకు వచ్చింది అంటూ ఆత్మగా ఉంటాడు. పాయింట్ అది. ఉమ్. ఆత్మజ్ఞుడైనంత మాత్రాన కర్మబంధాల నుంచి దూరం అయిపోయిన ఆయన దేహం ఉన్నంత వరకు 1950 దాకా అది మరి తిరుగుతూనే ఉందిగా. ఈజ్ ఇట్ నాట్? అవును. కాబట్టి నిన్ను ఎలా నడిపిస్తుంది అంటే ఆటో సిస్టమ్. డ్రైవర్లెస్ వెహికల్ లాగా పోతాడు. అందుకని అకర్మలు అన్నారు. ఇప్పుడు కూడా నీవు కర్తృత్వం ఉంది కాబట్టి నేను చేశానని అనుకుంటున్నావు. నిజంగా నువ్వేం చెయ్యవు. అటు జ్ఞానికైనా అజ్ఞానికైనా నడిపించేది ఒకే శక్తి, ఆ. విడిగా ఉండదు. ఆత్మ దృష్టిలో జ్ఞానులు అజ్ఞానులు ఉండరు, అజ్ఞాని దృష్టిలో ఉంటారు. అవును. సో ఇద్దరిని సమానంగా నడిపిస్తుంది. అంటే ఇప్పుడు భగవాన్ ఆ స్టేట్మెంట్ నుంచి ఇచ్చింది ఆ ఇంటెన్షన్ తో కాదు. అంటే ఆ బయటికి ఆ ఆలోచన వచ్చి ఆ మాట వచ్చిందే తప్ప, కానీ అది ఇంటెన్షన్ గా నేను రాను అని చెప్పడానికి లేదు అక్కడ. ఇక్కడ రానంటం లేదు. పాయింట్ ఈశ్వరుడు నడిపిస్తాడు, దాని గురించి నువ్వు వర్రీ కావద్దన్నాడు. ఉమ్. వెళ్తాడో లేదో కూడా తనకే తెలియదు. ఆహా, అది కూడా తెలియదు. అవును. ఇప్పుడు వెళ్ళకూడదని, ఇక్కడే ఉండాలని, ఇంకో చోటికి వెళ్ళకూడదని ఏమన్నా ఉందా? అది లేదు. ఉన్న కాస్త స్పాన్ లోనే ఎన్నో ప్రదేశాలు తిరిగాడుగా 24 నెలలోనే. అవును. అవును. మరి ఎందుకు వెళ్ళాడు? ముందు ఆ గుళ్ళో కూర్చునేవాడు, ఈ గొడవలు భరించలేక ఇంకో చోటికి వెళ్ళాడు. తెలిసి వెళ్ళాడా, తెలియక వెళ్ళాడా, ఎవరికి తెలుసు? మనస్సు ఉంటుంది కానీ దేన్ని బంధించదు. ఉమ్. సమాధానం చెబుతున్నాడుగా, అవునవును. అడిగిన వాళ్ళతో మాట్లాడుతున్నాడుగా. ఉమ్. మనస్సు వస్తుంది పోతుందని చెప్పి చెప్పుకుంటాడు. అదే అంటే ఆ మాట చెప్పాడే కానీ దాంతో సంబంధం లేకుండా ఉన్నారు. ఇప్పుడు సంబంధం నీకు కూడా లేదు ఆయన. మహర్షికి స్పెషల్ గా అనుకోబాకు. అదే. మహర్షి మూలము ప్రకాశించిన తరువాత కూడా సంబంధం లేదు. నీకు మూలం తెలియకపోయినా నీకు సంబంధం లేదు, కానీ నువ్వు సంబంధం ఉందని అనుకుంటున్నావు. అది తేడా. ఉమ్. నిజానికి ఆత్మ దృష్టిలో జ్ఞానులు అజ్ఞానులు అంటూ ఉండదు, అందరినీ నడిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సునామీ వచ్చిందనుకో, జ్ఞానుల్ని విడిగాను అజ్ఞానుల్ని విడిగాను పెట్టి చేయదు. అవును. అందరి మీద అది ప్రసరిస్తుంది. అవును. అరికట్టింది. అర్థమైంది గురుగారు.
అవును. అదే ఆ దెబ్బకి అందరూ ఉన్న వాళ్ళందరూ కొట్టుకుపోవడమే తప్ప అక్కడ ఇక్కడ జ్ఞానులు ఒక పక్కగా అజ్ఞానులు ఒక పక్కగా అంటూ ఏముండదు. అట్లా ఉండదు నాయన. జ్ఞాని కాబట్టి ఈ ఉప్పెన అంటదు, అజ్ఞాని అంటుంది అనుకోబాకు. ఇద్దరిని వేసి పారేస్తుంది. ఆ, కాకపోతే సేవ చేసుకునేవాడు ఇక్కడ ఉన్నాడని అనుకుంటాడు. ఇదంతా భగవంతుడి లీల అనుకుంటాడు. అక్కడ మనస్సు ఉంటుంది, రక్తబీజంగా ఉంటుంది. ఏమైనా ఆ గురుగారు అవును. ఆశ్రమంలో దొంగలు పడ్డారు. వీళ్ళందరూ వాళ్ళని అటాక్ చేయబోతే వద్దన్నాడు. వాళ్ళ పన్నెండు చేసుకోండి. పోతూ పోతూ ఈయన తొడ మీద రాడితో కొట్టేళ్ళారు. దేవశుద్ధి చేశారన్నాడు, పూజ చేశారన్నాడు పైగా. ఇప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవాలి, పరిగెత్తాలి, అటాక్ చేయాలి అనే భావన లేదు. ఏ జరగాలి జరుగుతుంది. అక్కడి నుంచి ఏదో దొంగతనంగా తీసుకుపోయినాడు. మర్నాడు పేపర్లో పట్టుకున్నట్ట తీసుకెళ్ళింది అనుభవించకుండానే పోయినాడని విచారించాడు పైగా. అయితే తల్లి దగ్గర అదే స్టేట్ అదే అలానే ఉన్నారు, దొంగలు పడినప్పుడు కూడా అలానే ఉన్నారు, ఏది జరగాల జరుగుతున్నట్లు. దట్ ఈస్ మై పాయింట్. అంటే దేనికి నిరసించలేదు, దేనిని ఆశించలేదు. ఎందుకు వాళ్ళని అటాక్ చేద్దన్నారు? సర్వాన్ని నడిపించేది ఉచిత శక్తి. మీరు అనవసరంగా మనం సాధువులం, ఎవరితోనూ కూడా ఫైటింగ్ వద్దు, అటాక్ చేయొద్దని. ఇప్పుడు అటాక్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అవునవును అవును గురువు. వద్దని వారించాడు అంతవరకు. దట్ ఈస్ ది డిఫరెన్స్. అంతకంటే ఇక్కడ కూడా జీవుడికి కూడా జరగవలసింది జరుగుతుంది, జరగంది ఎప్పటికీ జరగదు. కాకపోతే అది జరగనప్పుడు దుఃఖపడతాడు, జరిగినప్పుడు ఆనందిస్తాడు. ఎందుకని తన కర్తను అనుకుంటున్నాడు కాబట్టి. ది డిఫరెన్స్ ఈస్ కర్తృత్వము. డిఫరెన్స్ ఈస్ కర్మలు, కర్తృత్వ కర్మలు, అకర్మలు ఇద్దరు చేస్తారు. ఇద్దరికి కష్ట సుఖాలు ఉంటాయి. చెప్పా కదా, ఇద్దరికి సమానంగానే ఈశ్వరుడు. సూర్యుడు ఇద్దరి మీద ఉంటాడు. శునకం మీద ఉంటుంది, మనిషి మీద ఉంటుంది. నో భేదం. బట్ హౌ యూ టేక్ ఇట్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. అవును. అదే ఆ చైతన్య శక్తి అనేది పార్షియాలిటీ లేకుండా సమానంగా అది సంగతి. నువ్వు తీసుకునే దాంట్లో పార్షియాలిటీ ఉంటుంది. ఎందుకు అలా ఉండాలి, ఎందుకు ఇలా ఉండాలి, నీ దృష్టికోణంలో ఉంటుంది తప్ప ఈశ్వర సృష్టిలో ఉండదు భేదం. ఓకే, గురుగా చెప్పండి శ్రీనివాసరావు గారు, ఏమన్నా ఉందా? అన్మ్యూట్ చేసుకోండి, చెప్పండి. ఏమీ లేదు సార్ చెప్పడానికి, అందరికీ తెలిసిన విషయమే ఇది. భగవాన్ గురించి వినదలుచుకున్న వారు ఆయన మొట్టమొదటి వాక్యం ఏం చెప్పారో అదే వాక్యం అందరికీ అంతవరకు అనుభూతం అయినటువంటిదే. జరిగేది జరుగుతుంది, జరగదు ఎటు జరగదు. దాని గురించి చింతపడి ఏమీ లేదు, ఏమీ చేయలేము. కనుక మౌనాన్ని ఆశించ తప్ప ఏమీ చేయలేము. ఇంకో మాట కూడా అడిగారు, మౌనంగా ఉంటే యుద్ధాలు ఆపగలవా, మౌనంగా ఉంటే పనులు అవుతాయా? ఇక్కడ మౌనం అనే పదం మనం అనుకున్న మౌనం కాదు. ఎరుకతో కూడిన ఆలోచన లేని మౌనంగా ఉండు, ఆత్మగా ఉండు అని అర్థం. సామాన్యంగా మౌనానికి డెఫినిషన్ మహర్షి దృష్టిలో ఆత్మస్థితే మౌనం అని. అంతేగాని మానసికమైనటువంటి మౌనము, పని చేయకుండా కూర్చోటము అది కాదు. రాయిలా కూర్చోటం కాదు. మౌనమే శరణ్యం అంటే ఆత్మే శరణ్యము, ఎరుకే శరణ్యము, నీవు నీవుగా ఉండు అని అర్థం.
అంతేగాని లో కూడా అర్జునుడు నేను చేస్తున్నాను, వాళ్ళని ఎట్లా చంపుతా వీళ్ళని ఎట్లా చంపుతా అన్నాడు కదా. అది కాబట్టి చంపేది నువ్వు చంపినా చంపకపోయినా ఆల్రెడీ వాళ్ళు చచ్చే ఉన్నారని చూపిస్తాడుగా. అంతేగా మరి. కాబట్టి కనుక ఇంకా జనన మరణాలు పుట్టుక పాలన పోషణ నేను చేస్తాను, నువ్వు కాదు బొమ్మన్నాడు. నీవు ఒక పనిముట్టువి, నీ వల్ల పోయినట్టు అనిపిస్తుంది కానీ సంహరించేది నేనేను అని చాలా ఆయన స్పష్టంగా ఏం చేయదలుచుకున్నాడో మన ద్వారా చేయిస్తాడు. దట్స్ అది నీకు తెలియకుండా. అంటే అది నేనే చేస్తున్నాను ప్రకారం ఫలిస్తాడు. అది అంతవరకు. కాబట్టి నువ్వెవరికి చంపడానికి అన్నాడు. అంతే. ఇంత చెప్పిన తర్వాత కూడా చెప్పాడుగా, నువ్వు నేను పుట్టలేదు రాజభక్తులు లేవని. అంటే అల్టిమేట్ గా ఉన్నది ఒకటేను, దాని ఆధారంగా ఇలా కనపడుతుంది అని అర్థం చేసుకోమని చెప్పండి. రవి ఇంకేమైనా ఉందా? గురుగారు, అయితే దీన్ని బట్టి చూస్తే మనం ఎవరు ఉద్ధరించలేరు. అంటే ఏమి మనము దేన్ని ఆశించేది లేదు, ఉద్ధరించేది లేదు ఇక్కడ. అంటే ఇంకొకళ్ళకి ఏదైనా సహాయం చేయాల్సిన ఇది లేదు. అంటే జరగేది జరుగుతుంది, మనం దాంట్లో ప్రత్యేకంగా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా గురుగారు. అయితే అసలు వేరే అదర్స్ ఇతరులు ఉన్నారా? ఒకసారి ఒక వీక్లీ పొజిషన్ పెట్టా కదా, చూడు ఒకసారి. గురుగారు, ఇతరులు ఎవరున్నారు? నీవు దేహం అనుకోబట్టి ఇతరులు కనపడతారు. నీవు దేహం కాకపోతే ఆత్మగా ఉంటే వేరే అదర్స్. ఈ మాట కూడా అన్నారుగా మహర్షి. ఇతరులు ఉన్నారు, నువ్వు అనుకుంటున్నావు, నీవెంత అసత్యమో వాళ్ళు అంతే అసత్యమో అన్నాడు. నువ్వు దేహత్వబుద్ధితో చూస్తున్నావు, ఇతరులు ఉన్నారు, భేదం ఉంది, నీచ భేదము, మంచి చెడు, ఉన్నవాడు లేనివాడు అని అనుకుంటున్నావు. అది నీ భావన. కాసేపు నిద్రపోతే ఈ ఇతరులు ఏమైనారు? నీ దేహమే కనపడాల నీకు. ఏమైనా అవును గురుగారు, అవును. నీ దేహమే డౌట్ఫుల్, ఇతరులు వస్తారా? ఒకసారి మనము బయట ప్రపంచంలో పాపం ఎంతో దుఃఖిస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, సహాయం ఆర్థిస్తూ ఉంటారు, మనం చేయలేకపోతున్నాం అని అనుకుంటూ ఉంటాం. అప్పుడు ఎందుకని కర్తృత్వంతో అదే నీ చేత చేయించాలా వద్దా? సృష్టి మొత్తాన్ని రన్ చేసేదేవా హయ్యర్ పవర్, నువ్వు కాదు. నీ చేత పని చేయిస్తుంది. ఆ మాట కూడా అడిగారుగా విదేశీయులు. యుద్ధాలు జరుగుతూ ఉంటే ఊరికే కూర్చుంటే ఆగుతుంటారు. ఆగాలా, పోవాలా, నశించాలా దానికి తెలియదు, అది చేస్తుంది. అంటే భగవాన్ అంతటి వాడే సైలెంట్ గా యుద్ధాలు జరిగినా కూడా సైలెంట్ గా కూర్చున్నారు కదా, ఇన్వాల్వ్ కాకుండా. ఇక్కడ సైలెంట్ అన్న పదం కాదు, ఇక్కడ తన స్వరూపంలో ఉన్నాడు. తన స్వరూపంగా ఉన్నాడు. అడిగిన దానికి సమాధానం చెబుతున్నాడు. నీవెవరివో తెలుసుకో, నీవుగా ఉండు. నీవు కర్తవి కాదు, కర్త ఈశ్వరుడు. అట్లా అది తెలుసుకోకుండా నేను అది చేస్తాను ఇది చేస్తానని పరిగెడతావేంటి? ఇప్పుడు నువ్వు సహాయం చేయడానికి బయలుదేరావు, అసలు నీవెవరో తెలియకుండా నువ్వు చేసేదేంటి? ఇక్కడ చెయ్యొద్దు మానొద్దు అని చెప్పడంలే, నో యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఎవరెవరికి చేస్తున్నారో అప్పుడు తేలిపోతుందంట. అదే ఇక్కడ ఇది తేలితే అప్పుడు అది ఉన్నాయో లేదా తర్వాత అవి తేలుతాయి అంటుంటారు కదా గురుగారు. సో అది అంటే గురుగారు ఇప్పుడు ఎవరికైనా సహాయం చెయ్యాలనుకోవడం కూడా ఆ ప్రోగ్రామ్ లో ఉంటేనే కదా ఆ ఆలోచన వస్తుంది. చెయ్యమ్మా, మన వరదలు వచ్చినాయిగా, ఇటు చెయ్యి వడుతున్నాడు, ఎవడు వద్దలే. నీవు చెయ్యలేవు, ఎందుకని నీ ప్రోగ్రామ్ లో లేదు. గురుగారు అమ్మా నీ ప్రోగ్రామ్ లో లేదు అది. గురుగారు ప్రోగ్రామ్ లో ఉన్న వాళ్ళు ఎలా వెళ్తారు అక్కడికి? నువ్వెందుకు వెళ్తావు?
అంటే నిజానికి చేసినా కూడా గురువు గారు మన శక్తి వరకు ఒకరికో ఇద్దరికో మహా అయితే ఒక 5-6 10 మందికో అంతకు మించి మనం ఆ శక్తి వరకు చేయగలుగుతాం. మిగతా అది కొన్ని కూడా లక్షలు అది కూడా నీ ప్రోగ్రామ్ లో ఉంటాయి. ఉంటే అవును. సపోజ్ నువ్వు ఆత్మగా ఉన్నావు అనుకో, నీ దగ్గర పైసా లేదు, ఏమీ లేదు, ఏం చేస్తాను? అవును. చేయగలవా? సహాయం ఏం చేస్తా? భగవాన్ ఏం చేశారు? వస్తు సహాయం కానీ ధన సహాయం కానీ. అవును. ఏం లేదు కదా. వచ్చిన నైవేద్యంలోనే అందరికి పళ్ళు వచ్చినవే ఆయన పంచిపెట్టారు. వచ్చిన ఆయన దగ్గరకు వచ్చిన. అంతే. ఇక్కడ సహాయం అనే పదం నీవు కర్తగా అనుకుంటున్నావు కాబట్టి 10 మందికి చేస్తే బాగుంటుందని నువ్వు ఊహిస్తున్నావు. నీవు డౌట్ఫుల్, వాళ్ళు డౌట్ఫుల్. నిన్ను వాళ్ళని నడిపించేదే ఉచిత శక్తి. నువ్వు అవును. మానుకో గురు- చేయమని అంటాను. చెప్పమ్మా. కాదు గురువు గారు, ఇప్పుడు పక్కింట్లో ఎవరో పెద్దవాళ్ళు ఉన్నారు గురువు గారు, ఉమ్, వాళ్ళకి చేయమ్మా, చెయ్యి. తీసుకెళ్ళమని అనుకోండి, వీడు సహాయం అది చేయబోతుంటలే. అది కూడా ప్రోగ్రామ్ లో ఉంటేనే వాళ్ళు నన్ను అడుగుతారు కదా అంటున్నాను. నువ్వు అడిగినా నువ్వు చేయలేవు కానీ ప్రోగ్రామ్ లో లేకపోతే గురువు వాళ్ళ గారు అది వాళ్ళ ₹1,00,000 అడుగుతారు. ఒక అమ్మాయి నన్ను అడిగింది, ₹1,00,000 ఇవ్వండి ప్రాబ్లం ఉందని. అమ్మా నేను బ్యాంకర్ని కాదు. డబ్బుల విషయం కాదు గురువు గారు, నేను అనేది ఇట్లా అమ్మమ్మ. మాన్యువల్ హెల్ప్. అమ్మా ఏదైనా సరే నువ్వు సరిగా నడవలేవు కానీ నువ్వు పరిగెత్తమంటే ఏం పరిగెడతావు? గురువు గారు నీలో ఎంత చెయ్యగలిగింది అమ్మా చెయ్యగలిగింది కూడా నువ్వు చెయ్యలేవు ఈ ప్రోగ్రాం లేకపోతే. అదే నేను అడుగుతున్నా గురువు గారు, అది ప్రోగ్రామ్ లో ఉంటేనే వాళ్ళు నన్ను అడుగుట, నేను చేయుట జరుగుతుంది కదా అంటున్నాను. అంతే. అమ్మా చెయ్యమ్మా, చెయ్యి, వద్దలే. ముందు నీవెవరో తెలుసుకుని చెయ్యి. గురువు గారు వాళ్ళు అడిగారు కాబట్టి చేశాను, ఐ హావ్ హెల్ప్ తెమ్మంటావు. నువ్వు చేసిన హెల్ప్ లేదు, వాళ్ళు రిసీవింగ్ లేదు, ఇద్దరు కూడా మాయాజీవులే. గురువు గారు పైగా నువ్వు మాయాజీవి సహాయం చేస్తే ఇంకోటి నువ్వు సహాయం చేస్తే ఏమంటావు తెలుసా? రేపు పొద్దున్న నా కష్టం వస్తే ఆదుకుంటున్న ఉద్దేశంతో చేస్తావు. లేదు గురువు గారు, అది తొందరపడద్దు. సరే చెప్పడానికి బాగానే ఉంటుంది. నిజంగా నీ కష్టం వచ్చినప్పుడు ఆ పక్కింటి ఏమంటే అడుగుతావు, మొన్న నీకు చేశాను ఈ రోజు నువ్వు చేయడానికి ఏమిటని. ఎందుకని రెసిప్రికేషన్ ఇచ్చిపుచ్చుకోవటాలు. అవును, అది ఖచ్చితంగా ఉంటుంది గురుగారు. అంటే ఎక్స్పెక్ట్ చేస్తాం చేసినప్పుడు. అవునవును. ఎందుకని మా కర్తృత్వంతో చేస్తున్నావు. స్థితిలో ఉండకపోవచ్చు కదా గురువు గారు, అవతల వాళ్ళు నాకంటే నిస్సహాయ స్థితిలో ఉండొచ్చు కదా, అప్పుడు నేను చాలా మంది ఆశించను. ఉన్నారు అని ఇప్పుడు అనుకుంటున్నావు. నీకు కష్టం వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఎందుకు చేయకూడదు, నాకెందుకు సహాయం చేయకూడదు, నేను ఇంతమందికి చేశాను, ఒక్కడు ముందుకు రాలేదని. నీ ప్రోగ్రాంలో లేదది. సహాయం చేయొద్దంటల్లా. గురువు గారు సహాయం చేసినప్పుడు నేను చేశాను కాబట్టి రేపొద్దు నాకు ఇబ్బంది అయితే వాళ్ళు చేస్తారు, మ్యూచువల్లీ బెనిఫిషియల్ గా ఉండాలని. అంటే ఫలితం ఆశించకుండా చెయ్యడం. చెయ్యమ్మా వద్దంటలేదుగా, చేయి చూద్దాం. పైగా చేశాను గురు, ఒక్క నిమిషం నువ్వు చేయటం మొదలు పెడితే చాలా మంది వస్తారు, నాకు సహాయం కావాలి, అందరికీ చేయగలవా? అందరికీ ఎక్కడ చేస్తాం గురువు గారు, అదే నేను ఇందాక అన్నది, నా ఎవరైనా అడిగినప్పుడు అన్నాను గురువు గారు. అమ్మా నీవు చేస్తున్నావా, ఈశ్వరుడు నీ చేత చేయిస్తున్నాడా, ఫలితం ఆశిస్తున్నావా? చేస్తున్నా అనుకుంటున్నావు నువ్వు. అనుకోలేదు గురువు గారు, అనుకోకుండా చేస్తేనే నేను చెప్పడం మీతో ప్రోగ్రామ్ లో ఉంటేనే కదా చేస్తాను అని. ప్రోగ్రామ్ లో ఉన్నదే నేను చెబుతున్నా. రేపొద్దున నీకు ఇబ్బంది వస్తే వాళ్ళు ఎందుకు రాకూడదు? ఏమా నువ్వు దేహతమతో చేస్తున్నావు, మూలం నెరిగి చేయటంలా. మనస్సు యొక్క పోకడ అట్లా ఉంటుంది. ఇప్పుడు
ఫలితం ఆశించకుండా చేస్తానని ఇప్పుడు అనుకుంటున్నావు. గురువు గారు. కొంతకాలం గడిచిన తర్వాత నీకు అనిపిస్తుంది, నీకు సమస్య వచ్చినప్పుడు నాతో సహాయం పొందిన వాళ్ళు ఒక్కళ్ళు రాలేదే అనుకుంటావు. ఇప్పుడు అనవు. గురువు గారు. ఇప్పుడు బాగానే ఉంటుంది. ఏమి ఆశించకుండా చేశాను అనుకుంటావు, ఫైన్. గురువు గారు. కానీ సమస్య వచ్చినప్పుడు మొహం చాటేస్తారు, ఎవరు ముందుకు రారు. అప్పుడు అనిపిస్తుంది నీకు, నా సహాయం తీసుకున్న వాళ్ళు రాలేకపోతున్నారు. ఆ విషయం గుర్తుపెట్టుకో. ఎందుకంటే అంటే నువ్వు కర్తవ్య కాదు, నువ్వేమి చెయ్యవని చెప్పు. గురువు గారు. సర్వాన్ని నడిపించేది ఆ హయ్యర్ పవర్. ఏనాయనా రవి? అంతే గురుగారు. ఇంకెవరైనా? ఎందుకంటే ఇందాక మీరు అన్నారు డబ్బుల గురించి. నిజంగా ధనం మూలం ఇదం జగత్. ఎందుకంటే ఆ మామూలుగా సహాయం చేసినప్పుడు సెల్ఫ్లెస్ గా ఏమి ఒక సహాయం మారు సహాయం చేసినప్పుడు అది ఏదైనా చిన్నది మన చేతిలో ఉన్నప్పుడు ఇస్తాం. సపోజ్ వాళ్ళు ఏదైనా డబ్బులు అడిగారు అనుకోండి, వెంటనే మనకు ఒక ఆలోచన వస్తుంది అక్కడే. డబ్బులనే కాదు నాయన, నాది అనేది లేకుండా పోయిందనుకో, అవును, మరి నీ పొజిషన్ ఏంటి? అందుకని నాది అనేవాళ్ళు లేకుండా చేయవద్దంటుందా. ఎవరు దానం ఆపమంటారు, సహాయం చేయొద్దని. మనుషులకే కాదు, నీ దగ్గరకు వచ్చిన ప్రతి జీవికి చేయి సహాయం వద్దంటారు. ఎవరైనా జీవులు వస్తే ఏం చేస్తున్నావు? తలుపులు వేస్తున్నావు, కొడుతున్నావు, పంపిస్తున్నావు. ఆయన కోతులకి, నెవళ్ళకి, పక్షులకి అన్ని పెడుతూ ఉండేవాడు కదా. జీడిపప్పులు పెట్టాడు, జీడిపప్పులు. మరి ఇప్పుడు అటువంటి సమదృష్టి కంటే అన్నిటికీ చెయ్యి. పాయింట్ అది. కావాలని చేయడు. ఇక్కడ పశుపక్షాదులు ఏం చేస్తాడు, తనలో ప్రేమను చూపిస్తున్నాడు అంతవరకు, అంతకంటే ఏం లేదు. ఓకే. కాబట్టి ఈ సృష్టి యావత్తు ఏ విధంగా నడవాలి అనేది ఈశ్వరాజ్ఞతోనే నడుస్తుంది అని చెప్పడం. చెప్పాడు. కర్మని ఎవరు ఆపలేరు అని చెప్పండి. చెప్పండి. ఆయన ఇంకేమన్నా ఉందే అదృశ్యమయ్యే లోపల? కాబట్టి నీలో సంకల్పం రావటం, నువ్వు పనులు చేయటం, ఫలితం వేరుగా ఉండటం, అనుకూల ప్రతికూలాలు ఈ మాయలో సహజంగా జరుగుతుంది. ఎప్పుడైతే నీవు నేను ఒక పనిముట్టుని, నా చేత చేయిస్తున్నది అంతవరకు, ఫలితం గురించి నాకు అనవసరం, ఈశ్వరుడు చూసుకుంటాడు. పూర్ణ శరణాగతిలో అదే తేలుతుంది నాయన. శరణాగతి అంటే వ్యక్తిత్వం తల ఎత్తకపోవటం. సన్యాసం అన్నా, శరణాగతి అన్నా, అంతర్ముఖం అన్నా, వ్యక్తిత్వ రహితం అన్నా, ఆలోచన రహితం అన్నా, కర్తృత్వ రహితం అన్నా అంతా ఒకటే. నీ సహజత్వంలో ఉన్నప్పుడు సర్వం అది చూసుకుంటుంది. కృష్ణ పరమాత్మ గీతలో ఏమన్నాడు? నన్ను శరణ తెచ్చిన వాడు యోగక్షేమం అంతా నేనే చూసుకుంటా అన్నాడుగా. యోగక్షేమం వహామ్యం. అవును. ఇదిగో ఎల్ఐసి వారి స్లోగన్ అదే. నీకు అనుమానం వస్తుంది, నేను చేయకపోతే ఆయన ఏం చూసుకుంటాడని. ఎందుకని నువ్వు కర్తృత్వంతో చూస్తున్నావు. ఆ హేయర్ అట్లా చూడదు, సమదృష్టితో చూస్తుంది. సృష్టి యావత్తని నడిపిస్తుంది, ఎవరిని వదిలిపెట్టదు. వీళ్ళు దగ్గర, వీళ్ళు దూరం అనే భావన ఉండదు.
అభేద స్థితిలో ఉంటుంది నాయన. అవును గురుగారు. కాబట్టి